ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజు అయితే ఇంకో మంచి రెసిపీ అయితే వచ్చేసారండి. రంజాన్ స్పెషల్ రెసిపీ అనమాట. ఇది చికెన్ సేమియా దమ్ బిర్యానీ అనమాట. దీనికోసం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో హాట్ వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలండి 5 నిమిషాలు అయితే. దాని తర్వాత ఈ సేమియా, ఒక కప్పు సేమియా అయితే నేను రోస్టెడ్ సేమియాని నేను యూజ్ చేస్తున్నానండి. ఇలా రోస్ట్ చేసుకున్న సేమియాని ఇలా వేసేసుకోవాలి. ఒక స్పూన్ సాల్ట్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా రెండు వేసుకున్న తర్వాత బాగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయితే మనకు సరిపోతుంది. ఎక్కువ అస్సలు ఉడికించకూడదండి. మనకి దమ్ బిర్యానీ కాబట్టి అంత ఉడకాల్సిన అవసరం లేదు. ఒకసారి చూడండి, ఇలా ఉడకనట్టుగా మనం రెడీ చేసుకోవాలి. అంత సాఫ్ట్ అస్సలు అవ్వకూడదు. ఎందుకంటే మన సాఫ్ట్ అయ్యే కొద్దీ మనకి దమ్ బిర్యానీ సరిగ్గా రాదనమాట. ఇలా చేసుకుంటే సరిపోతుంది మనకి. ఇలా 2 నిమిషాలు ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము. నా దగ్గర అయితే ఇలా వాటర్ వడబోసుకునేది అయితే ఇలా ఉందండి నా దగ్గర. అందుకే నాకు ఈజీగా అయిపోతుంది. దీంట్లో నేను వంపేసుకుంటున్నాను. ఇలా మొత్తము సేమియా మొత్తం దాంట్లో వేసేసుకొని ఆ నీళ్ళు మొత్తం పారేసేసి ఇలా చూసారా, ఇలా పక్క పెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకోవాలండి. ఇది చూసారా, ఇలా సేమియా ఉడికినట్టుగా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మొత్తం నేను అయితే ఆనియన్స్, టమాటో, లెమన్ అవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి ముందుగానే. చూసారా, చికెన్, పెరుగు, మొత్తం నా సీక్రెట్ మసాలా చూసారా, మొత్తం ఇలాగే నేను రెడీ చేసేసి పెట్టేసుకున్నాను ముందుగానే. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకోవాలి. దాంట్లో ఆయిల్ వేసేసుకోవాలండి. 3 స్పూన్ల ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. 3 స్పూన్ల ఆయిల్ అయితే నేను యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనకి బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ దీంట్లో యాడ్ చేసుకోవాలండి. అదేనండి, చెక్క, లవంగ, ఇలాచి, జాపత్రి, ఫ్లవర్ అవన్నీ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం ఇందాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. మనకి ఎంత సన్నగా ఆనియన్స్ అనేది చాప్ చేసుకుంటే అంత బిర్యానీ అనేది చాలా రుచిగా వస్తుంది అనమాట. అందుకే సన్నగా చాప్ చేసుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు ఈ ఆనియన్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా దోరగా వేగాలన్నమాట. దోరగా వేగడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఇలా 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చూసారా, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేసుకున్నాను, దాంట్లో వేసేసానండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే నేను యాడ్ చేసేసాను. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్లో ఆ ఫ్లేవర్ అనేది బాగా మంచిగా రావాలన్నమాట. అలా వచ్చిన దాకా మనం ఇలా 2 నిమిషాలు అయితే కలిపేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా ఫ్లేవర్ పట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. చూసారా, ఇలా యాడ్ చేసుకోవాలండి. టమాటా అనేది ఇప్పుడే యాడ్ చేయకూడదు. ఫస్ట్ చికెన్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. ఇలా ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ మొత్తం ఫ్లేవర్ మొత్తం ఆ చికెన్లోకి బాగా పట్టించాలండి. ఇలా పట్టించడానికి 5 నిమిషాలు బాగా కలిపేయాలి. ఇప్పుడు చికెన్ వేసేసి 5 నిమిషాలు అయితే అవుతుంది. ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న టమాటోలు అయితే మనం యాడ్ చేసుకుంటున్నాను. ఇలా టమాటాలు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే బాగా కలపాలండి. ఇలా కలపడం వల్ల మనకి ఆ టమాటాలో ఉన్న జ్యూసీనెస్ అనేది మనకి చికెన్లోకి వెళ్తుంది అనమాట. అలా వెళ్తేనే మనకి మంచిగా వస్తుంది. ఫ్లేవర్ అనేది కూడా, టేస్ట్ కూడా బాగా వస్తుంది. ఈ విధంగా ఒక స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. ఇలా మూత పెట్టేసుకొని 10 నిమిషాలు అయితే మనం బాగా బాయిల్ చేసేసుకోవాలి. చూసారా, ఎంత బాగా కుక్ అవుతుందో. ఇలా కుక్ అవ్వడం వల్ల మనకి ఆ టమాటో ఫ్లేవర్ మొత్తము, ఆ జింజర్ గార్లిక్ ఫ్లేవర్ మొత్తము చికెన్లోకి వెళ్తుంది అనమాట. దాని తర్వాత 2 స్పూన్స్ అయితే నేను పెరుగు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇలా పెరుగు వేసుకోవడం వల్ల ఫస్ట్ మనం పెరుగు యాడ్ చేసుకోకూడదు. ఇప్పుడు కొంచెం కుక్ అయిపోయిన తర్వాతే మనం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 నిమిషాలు బాగా కలిపేసుకోవాలండి. ఇలా కలపడం వల్ల
మనకి ఆ ఫ్లేవర్ అనేది మంచిగా ఆ చికెన్కి బాగా పట్టాలన్నమాట. మనకి ఇలా చూసారా, ఇలా వేసేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి ఈ మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇలా 2 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న సీక్రెట్ మసాలా అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఈ సీక్రెట్ మసాలా కూడా మనం బాగా కలిపేసుకోవాలి. మనకి ఆ ఫ్లేవర్ మొత్తం బాగా పట్టాలండి. ఇలా రావాలన్నమాట. ఇలా బాగా కలిపేసేసి మూత పెట్టేసుకోవాలండి. ఇలా 10 నిమిషాలు అయితే బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాము కుక్ అయిందో లేదో. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇలా నూనె పైకి తేలేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి 2 నిమిషాలు కలిపేసుకుందాము. దాని తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సేమియా అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలండి. ఈ సేమియా దమ్ బిర్యానీ కోసం అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. చూసారా మొత్తాన్ని ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత దమ్ కోసం ఒక 2 నిమిషాలు అయితే బాగా కలిపేసుకోవాలండి. 2 నిమిషాలు బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేసుకోవడమే. బాగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దామండి దమ్ అయిందా లేదా అని చెప్పి. చూసారా అసలు ఎంత బాగా దమ్ అయిందో. మనకి ఇలా రావాలన్నమాట. చూసారా పొడి పొడిగా రావాలి. అప్పుడే మనకి బిర్యానీ అనేది బాగా సెట్ అవుతుంది. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. మనకి ఇలా రావాలన్నమాట. పర్ఫెక్ట్గా అయితే చికెన్ సేమియా దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. అసలు నోట్లో వేసుకుంటే అంత బాగుంటుంది అనమాట. అసలు నిజమైన బిర్యానీ కూడా అంత బాగుండదు, అంత బాగుంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం అండి. బాయ్ బాయ్.